వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. వినియోగదారులు తమ హక్కుల గురించి పూర్తిగా తెలుసుకోవాలని శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిరంలో జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవంలో ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్, ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పాల్గొని వినియోగదారులకు నష్టం జరిగితే సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కొనుగోలు చేసిన వాటికి బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. అనంతరం నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, పతకాలు, నగదు, బహుమతులను అందజేశారు. మనం హర్బడీలో ఉన్నాము, మనం నార్మల్లీ బస్ స్టాండ్ వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తాము, షాప్ కీపర్ పెడుతున్నాం. సో దీనికి ప్రతి రకరకాలుగా క్లియర్ కట్గా చట్టం ప్రకారం రూల్స్ ఉన్నాయి. రెస్టారెంట్ కాబట్టి వేరే ప్రైస్ ఎందుకు ఇస్తున్నారు, అది క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. మీకు కూడా తెలుసా, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను ఒక మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తాను. డొమినోస్ వాళ్ళకి 600 ml పెప్సీ ప్రైస్కి 60 రూపీస్, బయట మార్కెట్లో అది సేమ్ ప్రైస్ 40 రూపీస్కి తెలుసు. ఎందుకు? రూల్ చట్టం ప్రకారం ఎన్ని ఎయిర్ కండిషనర్ లో వాడే సింపుల్ మీరు బాటిల్లో ప్రతి బాటిల్లో రాస్తున్నారు, ఇట్ ఈస్ నాట్ ఫర్ అవుట్ సైడ్ సేల్. అవుట్ సైడ్ సేల్ కాబట్టి అది వాళ్ళకి ప్రైస్ వేరే ఉంది, ఇట్ ఈస్ యాజ్ పర్ రూల్. బట్ మీరు బయట కూడా చాలా మంది సేమ్ 60 రూపీస్ అడుగుతున్నారు, తర్వాత అది తప్పు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అది ఏమిది, చట్టం ప్రకారం ఏముంది, కన్స్యూమర్ యాక్ట్ లో ఏముందా. సో మనకు అవగాహన ఉంటే మనం కంప్లైంట్ పెడతాం, మనకు అవగాహన లేకుండా అయినా కంప్లైంట్ పెడతాము. సో అదే ఉద్దేశం. సో ఇది ఎయిమ్స్ లో మీరు ప్రతి స్కూల్ కాలేజ్ కి ఒక చిన్న అవేర్నెస్ కానీ ప్రతి నెలకి పెడితే మనకు ప్రోగ్రెస్ జిల్లాకి వస్తుంది. సో దయచేసి ఆల్ ఎవ్రీవన్ ప్రెజెంట్ అది మీకు కూడా రిక్వెస్ట్, మీరు యాక్ట్ లో ఏమేమి ఉన్నాయి మీరు కూడా చదువు. ప్రతి యాక్ట్ లో క్లియర్ కట్ గా రాశారు, అది ఏమేమి దాంట్లో యాక్ట్ ప్రకారం పనిష్మెంట్ ఎంత ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జిల్లా కన్స్యూమర్ యాక్ట్ వారీగా 50 lakh అప్ టు పనిష్మెంట్ ఉన్నాయి, తర్వాత స్టేట్ లెవెల్కి వెళ్తుంది, తర్వాత సెంట్రల్ లెవెల్లో వెళ్తుంది. సో మీకు యాక్ట్లో ఏమేమి ఉందా మీకు తెలుస్తుంది కాబట్టి ఆటోమేటిక్లీ ఈ జిల్లాలో మీకు మీ స్థాయి వాళ్ళకి ఆటోమేటిక్గా అంటే ఎగ్జాంపుల్ నేను అధికారులు కూడా చెప్పాలని చెప్తున్నాను. పిడుగుబడి తెలిపారు. పిడుగుబడి తెలిపడం అంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు గవర్నమెంట్ అధికారులందరూ రాశారు. రాస్తే వాడు ఏం రిప్లై ఇచ్చాడంటే, పిడుగు పడుతుందని తెలిసి, పిడుగులు వస్తాయని తెలిసి, వర్షం పడుతుందని తెలిసి చెట్టు కింద నిలబడ్డారు కాబట్టి ఆడికి నేను ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వను అన్నాడు. మీరు ఎవ్వరూ అధికారులు పట్టించుకోకపోయినా నేనే కన్స్యూమర్ ఫోన్ వేసి వాడు చెప్పా ఇన్సూరెన్స్ కంపెనీ పిడుగుబడి చనిపోతాడు, చెట్టు కింద ఉన్నాడంట, చెట్టు కింద ఉండడానికి వర్తించదు. అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు ఏ రకంగా ప్రజలని మోసం చేస్తున్నాయనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. దానిని ఎవరు పట్టించుకుంటారు? వినియోగదారుల ఫెడరేషన్కి వస్తే వాళ్ళపైకి చాలా మంది ప్రజలకు తెలియదు. ప్రభుత్వం అంటే ప్రభుత్వ అధికారులు ఈ రాష్ట్రంలో 5,600 మంది కాదు కంపెనీ వాడు ఇవ్వ. వీళ్ళు ఏం చేశారు తెలుసండి, లేబర్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నారు లేదా, లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు హైకోర్టులో కేసేశారండి. అంటే చట్టం మీద అవగాహన లేకపోవడం వల్ల జరిగినటువంటి పొరపాటు, ఈ పొరపాట్ల వల్ల నష్టపోయేది పేదవారు, లబ్ధిదారులు, వినియోగదారులు. దానిని మనం ఎక్కడ ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ వినియోగదారుల సదస్సులో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు. మాజీ మంత్రి ఆర్కే రోజా, నర్సాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజులు వేర్వేరుగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో రోజా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ సిబ్బంది స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా తిరుమలలో రోజాతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు, మహిళలు ఆసక్తి చూపించారు.
అక్రమంగా గోవులను తరలిస్తున్న కంటైనర్ను హిందూ సంఘాల నాయకులు అడ్డగించారు. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం భీమగానిపల్లి సర్కిల్ కమతంపల్లి రోడ్డు సమీపంలో చిత్తూరు వైపు వెళ్తున్న లారీలో గోవులను గుర్తించారు. దైవంగా భావించే గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు సత్వరమే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇండస్ట్రీ తరపున సీఎం రేవంత్ రెడ్డిని ఈ రోజు కలవబోతున్నట్లు ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు తెలియజేశారు. ముందుగా ఆయన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను అల్లు అరవింద్తో కలిసి పరామర్శించారు. అనంతరం 2 కోట్ల రూపాయల పరిహారానికి సంబంధించి చెక్కులను రేవతి భర్తకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీతేజ్ గత 3 రోజులుగా వెంటిలేటర్ లేకుండానే శ్వాస తీసుకుంటున్నాడని తెలియజేశారు. గ్రో అవుతూ ఉన్నారు. సో వాళ్ళ మూమెంట్స్ అన్ని బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్లో కూడా ఇచ్చారు. అలాగే అరవింద్ గారు ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరఫున, అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్ వాళ్ళందరూ ఫ్యామిలీకి 2 crores రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది. దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా, ఎస్పెషల్లీ పిల్లలకి, బాబుకి, పాపకి అండ్ భాస్కర్ ఎవరైతే రేవతి గారి హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా. సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు, నేను లీడ్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాను. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం గారు ప్లాన్ చేశాము. ఫర్దర్గా కూడా అన్ని హెల్తీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద మీటింగ్ అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నాం. అంటే ఈరోజు హాలిడే కదా, ఆల్రెడీ ఈరోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిని. సో అందరికి మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం. హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరు కలిసి ఎఫ్టీసీ తరఫున ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం. మార్నింగ్ 10 o'clock ఆ మీటింగ్. హైదరాబాద్ లో ఉన్న అందరినీ పిలుస్తున్నాం. అది ఇప్పుడు సీఎం గారి ఆఫీస్ నుంచి రాగానే చెప్తాం. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత అటు గవర్నమెంట్తో కలిపిన బాధ్యత నాది. కాబట్టి నేను మార్నింగ్ సీఎం గారు అపాయింట్మెంట్ రాగానే అందరు కమ్యూనికేట్ చేసాం. రేపు మీటింగ్ నేను పర్సన్ కాబట్టి నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ సీట్లో ఉండి ఇండస్ట్రీకి గవర్నమెంట్ మధ్యలో బ్రిడ్జిగా ఉండాలని అడిగారు. అదే చేస్తాం. కలవలేదు అంటే వచ్చి నుంచి నేను దీంట్లోనే అంటే గవర్నమెంట్తో సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకుని ఇండస్ట్రీని కలపడానికి చేస్తున్నాను. To support the family and the boy, and after coming out for his future, all this we thought we should support him with an amount of 2 crores of rupees. That is, when it goes to details, it is 1 crore given by Mr. Allu Arjun and 50 lakhs are given by Maitri Movie Makers, the producers, and 50 lakhs given by our director Sukumar, and all put together 2 crores being handed over to Dilraju Garu, the FDC chairman Dilraju Garu, and requested him to convey it to the. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు సుదీర్ఘ చర్చలు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. జనవరి 10 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు. టైం స్లాట్ కోసం టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడి. కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘనంగా మార్గశిర మాసోత్సవాలు. విశేష అలంకరణలో భక్తులకు అమ్మ దర్శనం. తెలంగాణ సీఎం రేవంత్ ను కలవనున్న సినీ పెద్దలు. థియేటర్లో తొక్కిసలాట ఘటనపై చర్చించే అవకాశం. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.